అక్కడి ప్రాంతంలోని ప్రజలు ఎన్నో రోజులుగా నాలా సమస్యను ఎదుర్కొంటున్నారు. అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో చిన్నపాటి వర్షం పడినా ఆ దారి గుండా వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎక్కడా సమస్య పైన స్థానికులు ఏమంటున్నారు? అధికారులు ఏమైనా స్పందించారా? ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని సింగాడ బస్తీ ప్రాంతంలో నాలా సమస్య స్థానికుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో ఆ దారి గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఇప్పుడు ఈ ప్రాంతంలో నాలాలు కుంగిపోతున్నాయి. ఆడుకుంటూ చిన్నారులు కుళ్లిన నాలాలో పడిపోయే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇలా కూలుతూనే ఉంటుంది. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి టెంపరీగా క్లోజ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అదే కూలిపోతూనే ఉంటుంది. మా ఇల్లులేమో పక్కకి ఇది ఇల్లు, ఇక్కడే మొత్తం కూలిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఆడుతుంటూ మొత్తం పడిపోయేలాగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పిల్లలు బయటకు వస్తారని చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఈ వీళ్ళకి పక్కకి మాకు పక్కకి ఆడ డ్రైనేజ్ తీస్తారు, ఆడ పడేసిరు మట్టి, అది తీయమంటే అది తీయట్లేదు, ఇది చేయమంటే ఇది చేయట్లేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ కంప్లైంట్ అని పెడితే వాళ్ళకి కాల్ చేస్తే ఇంటి నెంబర్ అడుగుతారు, పేర్లు అడుగుతారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి మళ్ళీ రిపేర్ చేయడం అనేది చేయరు. ఇప్పుడు ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మొత్తం వర్షాకాలం వస్తుంది, కూలిపోతే మొత్తం అందరం ఇంకా దీంట్లోకి వెళ్తారు పిల్లలు. ఇక ఇంత డెవలప్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎలక్షన్స్కి వచ్చిర్రు, పాలిటీషియన్స్ వచ్చిర్రు, ఓట్లు వేయండి, అదేయండి ఇదేయండి అనేసి ఒక్కళ్ళు కూడా పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు వస్తలేదు ఎందుకు? ఎలక్షన్స్ అయిపోయి 1-2 months అవుతుంది, అప్పటికే ఎవరు పట్టించుకోవడమే మానేసిరు. కార్లు పోవు, వెహికల్స్ ఏవి పోవు. కనీసం ఇప్పుడు 2-wheeler వెళ్ళడానికి కూడా మీరు చూడండి, మొత్తం కూలిపోతూనే ఉంది. ఇది 2 నెలల నుంచి ఈ బస్తీలో ఓ నాల కుంగిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు తాత్కాలికంగా బాక్స్ డ్రైన్లను ఏర్పాటు చేయడంతో ఆ దారి గుండా కొన్ని వాహనాలు వెళుతున్నా అవి కుంగిపోయే అవకాశం లేకపోలేదు. ఎంసీహెచ్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఇంకా వచ్చి ఏం చేయలేదు. వాళ్ళు ఎంత తొందరగా వచ్చేస్తే అంత మంచిది. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలము, పిల్లలు పడిపోతున్నారు. ఆల్రెడీ గౌరీశంకర్ కాలనీలో అక్కడ కూలిపోయింది, గోడ కూలిపోయింది, అక్కడ చాలా డ్యామేజ్ జరిగింది. ఇక్కడ కూడా అటువంటి డ్యామేజ్ జరగకుండా ఎంసీహెచ్ వాళ్ళు తొందరగా వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. సింగాడకుంట బస్తీలో డ్రైనేజీ, నాలా సమస్యలే కాకుండా స్థానికంగా ఉండే కరెంటు పోల్స్ కూడా బలహీనంగానే ఉన్నాయి. రోడ్డు కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. సమస్య తీవ్రమైతే తప్ప అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కింద పడి వీధిపోయి దానికి అక్కడికక్కడికే సరి చేస్తున్నారు కాబట్టి ఇది మరీ ఇరిగిపోతుంది. కాబట్టి మీరు గవర్నమెంట్తో మనది ఇది ఉంది అంటే పెద్ద వాహనాలు రాకుండా ఒక చిన్న వాహనాలు రావటానికి దానికి ఏమైనా బందోబస్తు చేస్తే బాగుంటుందని గవర్నమెంట్తో కోరుతున్నాము, గవర్నమెంట్ అధికారులతో మేము కోరుతున్నామండి. ఇంకోటి ఏంటంటే చాలా పెద్ద బండ్లు వస్తున్నాయి. ఈ కట్టిన తర్వాత కూడా చాలా ప్యాచెస్ వచ్చేసినాయి. గవర్నమెంట్తో మాది ఇది ఉందంటే ఆ చిన్న ప్యాచెస్ని కొద్దిగా సరి చేస్తే బాగుంటుంది. చిన్న వాహనాలు నడపాలంటే కూడా ఆ చిన్న ప్యాచెస్తోనే మనకు నడపలేకపోతున్నాము, మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పైన కచరకుండి ఉందండి, మొత్తం వర్షం పడితే మొత్తం ఇక్కడ వచ్చి ఆగుతుంది. ఆగిన తర్వాత ఆ వర్షంలో మళ్ళీ బండ్లు పోతుంటాయి కదా, దాని నుండి కూడా చాలా ఇబ్బంది అయిపోయి ఇలాంటి ఇవి వస్తున్నాయి, ప్యాచెస్ వస్తున్నాయి, ఇవన్నీ పడిపోతున్నాయి. సత్వరమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని బస్తీవాసులు కోరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి రోడ్డు కుంగిపోయే ఘటనలు తరచూ జరగడంతో స్థానికులు ఎప్పుడు ఏ రోడ్డు కూలిపోతుందోనని భయాందోళనలో ఉన్నారు. ఇక్కడ రానిపోయి చాలా కష్టం అయిపోతుంది. బండ్లు, 2-wheelers, మనుషులు తిరగడం మొత్తం కూలిపోయింది. ఇది చేపియాలని మేము లీడర్లకు చెప్పాము. 1 నెల నుంచి అయింది, అయిపోయింది ప్రతి. కానీ అంతా ఇప్పుడు అది స్లాబ్ అది పోయింది. అక్కడ ఆ లారీలు, బండ్లు అవన్నీ వచ్చేసి 2-wheelers పోవడానికి చాలా కష్టం, మనుషులు నడవడానికి చాలా కష్టం అయిపోయింది. దీన్ని చేయించడానికి మేము ఎంతో పంపించాము, కార్పొరేటర్కి వాళ్ళకి చెప్పాము, కానీ ఎవరు లీడర్లు పట్టించుకుంటలేరు. హైదరాబాద్ నగరంలో ఉన్న కొన్ని బస్తీలలోని రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. వర్షం వచ్చి పొరపాటున వరద వచ్చినట్లయితే ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. అయితే వర్షపు నీరు నాలల పైనుండి వెళ్ళడం వలన బస్తీవాసులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనమైతే సింగడగుట్ట బస్తీలో ఉన్నాం. ఇక్కడైతే నాల పైన మొత్తం విరిగిపోయినట్లుగానైతే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ వాహనాలు వెళ్ళడానికి, పాదచారులు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న గ్యాప్ మాత్రమే వదిలి ఉండడం జరిగింది. ఒకవేళ వర్షం ఎక్కువయ్యి
వరద వచ్చినట్లయితే ఈ గ్యాప్ కూడా కూలిపోయే అవకాశాలు అయితే చాలా మేరకు కనిపిస్తున్నాయి. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఉదయనగర్ బస్తీలో కానీ గౌరీశంకర్ బస్తీలో కానీ ఇవే నాలలు కూలిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం 4 వీలర్స్ కూడా ఇక్కడ నుండి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. ఆ చిన్న గ్యాప్ అయితే ఏదైతే ఉందో అందులో నుండి ద్విచక్ర వాహనాలు వెళ్ళే విధంగా మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ ఇట్లా 4 వీలర్స్ లాంటివి వచ్చినట్లయితే అవి కూలిపోయే అవకాశాలు అయితే చాలా మేరకు కనిపిస్తున్నాయి. అయితే మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత కష్టమైన పరిస్థితి అని చెప్పేసి. అయితే పాదచారులు వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఒకవేళ ఇక్కడ ఆడుకున్నట్లయితే ఒక రాత్రి వేళల్లో ఇటువైపుగా నడిచినా కూడా ఆ లోయలో పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ మిగతా వారికి వివరించినప్పటికీ ఎట్లాంటి ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి బస్తీవాసులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే ఇక్కడ చుట్టూ ఉన్న బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం అయితే ప్రతి వర్షాకాలానికి ఇదే పరిస్థితి అవుతుందని చెప్పేసి అయినా కూడా అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవడం లేదని, కేవలం ఎలక్షన్స్ టైంలో మాత్రమే వస్తారని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు వీటిపైన చర్యలు తీసుకుంటే గతంలో కంటే ఇప్పుడైతే పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపిస్తుంది అని అయితే బస్తీవాసులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వీటిపైన చర్యలు తీసుకుంటే వాహనాలు వెళ్లే విధంగానైతే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.